హలో ఫ్రెండ్స్, మెన్స్ అయినా ఉమెన్స్ అయినా ఆట అంటే ఇండియా అంటే ఇండియానే. వాస్తవానికి ప్రపంచ ఛాంపియన్ ట్రోఫీ, అదేవిధంగా ప్రపంచ ఛాంపియన్ టీం అయినటువంటి ఆస్ట్రేలియా ఉమెన్స్ పైన టీమిండియా ఆషామాషి విజయం కాదు. చేజింగ్లో 339 రన్స్ మరి ఎంత కష్టపడి చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు 59 రన్స్కి 2 వికెట్లు పడిపోయిన ఇటు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, అదేవిధంగా మన జెమీ రోడ్రిగ్స్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం అని చెప్పొచ్చు. మ్యాచ్ విజయం అన్న తర్వాత మన జెమీ రోడ్రిగ్స్ ఎమోషనల్గా ఏడుస్తూ స్టేడియం అందరికీ నమస్కారం పెడుతున్నటువంటి ఈ యొక్క వేడు చూసిన ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వంగా మరి జై హే అని చెప్పి హిందుస్థాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలు మ్యాచ్ అది కూడా ప్రపంచం 7 సార్ల ఛాంపియన్షిప్ అయినటువంటి ఆస్ట్రేలియా లాస్ట్ రన్లో అంటే లాస్ట్ 4లో కూడా ఇంకా 10 బాళ్ళకు 2 కొట్టే విషయంలో కూడా వాళ్ళు కనీసం 4 బార్డర్లో 4 వేయకుండా ఆపారంటే వాళ్ళ కమిట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. ఎంతటి ఫీల్డింగ్, ఎంతటి బౌలింగ్, ఎంతటి వ్యూహాన్ని ఇటువంటి దాన్ని కూడా చేజించుకొని టీమిండియా ఉమెన్స్ చేజం అద్భుతంగా ఆడి ముందుకు పోయి ఘన విజయం సాధించింది. ఇక ఈ విజయంతో ఉమెన్స్ క్రికెట్లో ఇప్పుడు సంచలనం చెప్పుకోవచ్చు. హాట్స్టార్లో చూస్తే 1300 కోట్లు, హాట్స్టార్లో చూస్తే 13 కోట్ల వరకు వ్యూస్ వచ్చినాయంటే మామూలు విషయం కానీ చెప్పుకోవచ్చు. ఇటు మెన్స్కు ఎంతటి ఆదరణ లభిస్తుందో అంతటి ఆదరణ లభించాలని చెప్పి కూడా ఈ ప్రపంచ కప్ ఇక్కడ నిర్వహించరు మన భారతీయ అదేవిధంగా బీసీసీఐ. ఏదేమైనా కూడా ఈరోజు విజయం పట్ల ఎంతో గర్వంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే జెమీ రోడ్రిగ్స్ అనే ఇన్నింగ్స్ నా భవిష్యత్తు చెప్పుకోవచ్చు. ఎక్కడైతే వికెట్ పడిపోయిందో అక్కడ నుంచి పర్లేసిన కిరీటంలాగా అటు హర్మన్ప్రీత్ కౌర్, అదేవిధంగా జెమీ రోడ్రిగ్స్ అనే విధానం అద్భుతం చెప్పు. అందుకే జై హో ఇండియా నేను అంటున్నాను.